నిన్ను దేవుడు ఒక బలమైన సాధనంగా చేశాడు. కృంగిన వారిని లేవనెత్తే వ్యక్తిగా చేశాడు. ఒక రైలు ఇంజన్ లాగా నిన్ను చేశాడు. ఏదైనా అడ్డొచ్చిందంటే కొట్టి అవతల పడేయటమే. దానికోసం కృంగిపోయి ఆలోచించి గందరగోళం అయ్యేలే, సాగిపోవాలా. అడ్డొచ్చిన ప్రతి దాన్ని చూసుకొని రైలు ఇంజన్ ఆగిపోతే దీని ప్రయాణం సాగినట్టే, అందులో ఎక్కినోడు గమ్యం చేరినట్టే. కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవేవో వస్తుంటాయి, అన్నిటిని కొట్టేసుకుని. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం ఎట్టుండాలి? అయ్యా దిగులేసుకొని కూర్చొని కృంగిపోవాలా? ఓ సాగిపో, దేవుడే నీకు తోడు. ఓకేనా? సంతోషంగా ఎంతమంది ఉన్నారు? దేవుని పనికి మనం పూనుకునేటప్పుడైనా, మన దైనందిన జీవితంలో వ్యక్తిగత విషయాల్లో దేవుణ్ణి అడిగినప్పుడైనా, నీవు సిగ్నల్స్ అడిగితే, సూచనలు అడిగితే దేవుడు సీరియస్ కాడు, కోపపడడు, అసహించుకోడు. దేవా నాకు ఒక సూచన చూపెట్టు, దాన్ని బట్టి నేను దిద్దుబాటు చేసుకుంటా ప్రభు, కరుణించు అని ఒక సూచన నువ్వు అడిగినప్పుడు దేవుడు సూచిస్తే దానితో పాటు మరొక సూచన నీవు అడగవచ్చు. 2 లేక 3, 2, 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడిందన్న వచనం ప్రకారం నువ్వు ఏదైనా దేవుని దగ్గర నుండి ఒక స్పష్టమైన జవాబు పొందగోరితే, ఒక పని విషయంలో, ఒక కార్య విషయంలో, ఒక ప్రయత్న విషయంలో, ఒక్క సూచనతో అడుగు ముందుకు వేయొద్దు.